ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామ్‌ని యూజ్ చేసి రివర్స్డ్ స్ట్రింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ఓకే. ఇక్కడ నా మీనింగ్ రివర్స్ స్ట్రింగ్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్‌కి నేను పైథాన్ అనే వర్డ్ ఇచ్చాననుకోండి. ఓకేనా? పైథాన్ అని వర్డ్ ఇస్తే ఇది మనకి రివర్స్‌లో ప్రింట్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఎన్ ప్రింట్ అవ్వాలి, తర్వాత ఓ ప్రింట్ అవ్వాలి, తర్వాత హెచ్ ప్రింట్ అవ్వాలి, తర్వాత టీ ప్రింట్ అవ్వాలి, తర్వాత వై ప్రింట్ అవ్వాలి, తర్వాత పీ ప్రింట్ అవ్వాలి. ఇది మనకి రివర్స్డ్ స్ట్రింగ్ అనమాట. మనకి ఇచ్చిన స్ట్రింగ్‌ని ఈ విధంగా రివర్స్‌గా ప్రింట్ అయితే దాన్ని రివర్స్డ్ స్ట్రింగ్ అంటారు. ఈ ప్రోగ్రామింగ్ ఏ విధంగా చేయాలి, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. నేను ఫస్ట్ ఇన్‌పుట్ స్ట్రింగ్ ఇస్తున్నాను. ఓకే. ఓకే. స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ ఇన్‌పుట్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే. ఎంటర్ ఏ స్ట్రింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు దీన్ని వెరీ సింపుల్‌గా స్టోర్ చేయొచ్చు. దీనికి రివర్స్డ్ స్ట్రింగ్ అని చెప్పి నేనొక వేరియబుల్‌ని ఇస్తున్నాను. రివర్స్డ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ స్ట్రింగ్ ఆఫ్ దీనికి ఒక మెథడ్ మామూలుగా దీన్ని స్లైసింగ్ ఉపయోగించి స్ట్రింగ్ ఆఫ్ ::-1 ఓకే. ::-1 ఇచ్చి ప్రింట్ రివర్స్డ్ స్ట్రింగ్ అని ఇస్తే మనకి అది రివర్స్‌గా ప్రింట్ అయిపోతుంది. అది ఏంటి ఎలాగనేది మీకు ఇప్పుడు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఎగ్జాంపుల్‌కి నేనిప్పుడు పైథాన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? పైథాన్ అనేది ఎంటర్ చేస్తే ఇది మనకి రివర్స్‌కి ఎలా ప్రింట్ అయింది? NOHTYP అనేది ప్రింట్ అయింది. ఇది ఇప్పుడు ఏ విధంగా వర్క్ అయింది? ఏంటి అనేది మీకు క్లీన్‌గా చెప్తాను. దీన్ని మనకి స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు. ఓకే. ఇది మనకి స్ట్రింగ్ స్లైసింగ్ అంటారు. అసలు ఫస్ట్ ఇక్కడ మీకు ఏం జరిగిందంటే నేనిక్కడ పైథాన్ అని ఇచ్చాను. ఓకేనా? పైథాన్ అని ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే మనకి స్లైసింగ్ అనేది ఎలా ఉంటుంది? స్లైసింగ్ అనేది ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అండ్ ఇది 5. ఓకేనా? ఇది మనకి ఇండెక్స్. అదే విధంగా ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4, ఇది -5 అండ్ ఇది -6. ఇప్పుడు మనకి పైథాన్ స్లైసింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓకేనా? ఫస్ట్ అసలు ఏ కాలమ్స్ ఇవ్వకుండా సింపుల్‌గా ఇలా వదిలేస్తే ఏమవుతుంది అంటే అది కంప్లీట్‌గా ప్రింట్ అవుతుంది. కంప్లీట్‌గా పైథాన్ అనేది ప్రింట్ అవుతుంది. సారీ, ఇక్కడ మనకి 0, 1, 2, 3, 4, 5 ఇచ్చాం కదా! ఇప్పుడు ఇది మనకేమవుతుందంటే కంప్లీట్‌గా పైథాన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఇది ఇచ్చిన స్ట్రింగ్ ఇచ్చినట్టే ప్రింట్ అవుతుంది. ఎప్పుడు మనం ఈ విధంగా కోలన్స్ ఇచ్చినప్పుడు. ఇదేంటి అంటే స్కిప్ ఇండెక్స్ అనమాట. ఇక్కడ -1 అనేది ఏమిస్తున్నామంటే ఇది స్కిప్ ఇండెక్స్. స్కిప్ ఇండెక్స్ అంటే ఇప్పుడు -1 ఇది బ్యాక్ నుంచి ప్రింట్ అవుతుందనమాట. మనకి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది 2 స్ట్రింగ్స్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు -1 ఇస్తే ఏందంటే ఇది నెగెటివ్ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నెగెటివ్ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎన్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఓ ప్రింట్ అవుతుంది. తర్వాత హెచ్ ప్రింట్ అవుతుంది. ఆ విధంగా ప్రింట్ అవుతుందనమాట. అలా కాకుండా -2 ఇచ్చామనుకోండి. ఎగ్జాంపుల్‌కి -2 ఇస్తే ఏమవుతుంది అంటే ఆ విధంగా ప్రింట్ అవుతుంది. అంటే ఓటీవై అంటే మధ్యలో ఒక్కొక్క లెటర్ స్కిప్ అయ్యి ప్రింట్ అవుతుందనమాట. రివర్స్‌లోనే ఇది కూడా వస్తుంది. కాపోతే స్కిప్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఓకే. అది ఒకసారి మనం చూద్దాం. ఓకే. చూడండి ఎన్‌హెచ్‌వై అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఓకేనా? ఎన్‌హెచ్‌వై అంటే మనకి ఒక్కొక్కటి అది డిఫరెన్స్ అనమాట. మనకి లెటర్‌కి మధ్య స్కిప్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ -1 ఇచ్చాం కాబట్టి అది బ్యాక్ సైడ్ నుండి ఎవ్రీ లెటర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఈ విధంగా మనకి రివర్స్ స్ట్రింగ్ అనేది వెరీ సింపుల్‌గా రాసుకోవచ్చు. ఓకే. అట్లా కాకుండా మనకి యాక్చువల్‌గా వేరే మెథడ్ కూడా ఉంది. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ క్యార్ ప్లస్ రివర్స్ అని చెప్పి అలాగా లాంగ్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. అది మనకి ఫర్దర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్‌లో ఏమన్నా ఉంటే చెప్తాను. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఓకే. మీకు వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.